అంటుకట్టినట్టు నిదానంగా ఒక్కొక్కళ్ళని లేపుకెళ్తోంది ఇజ్రాయెల్. కొమైని మెయిన్ ఆయన్ని లేపేస్తే చిన్న కొమైని ఎక్కడున్నాడో ఇప్పటిదాకా తెలియనటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు తాజాగా సులైమానీని అట్లాగే ఇంకో పక్కన లార్జానీని ఇద్దరిని కూడా ఎవరైతే ఐఆర్జీసీ చీఫ్ అట్లాగే ఆ తర్వాత బసిర్ సైన్యం చీఫ్ ఇద్దరిని నిన్న ఒక బిల్డింగ్ లో పేల్చేస్తే ఇప్పుడు ఇంటెలిజెన్స్ మంత్రి అని కతాజాని తాజాగా ఒక బిల్డింగ్ లో ఉన్నాడని తెలిసి ఆ బిల్డింగ్ ని బూడిచ్చేసేసి దాంతో పాటుగా ఇంకొక 28 మంది అధికారులు ఉన్నటువంటి బిల్డింగ్ ని కూల్చేసి ఇది తాజాగా ఇజ్రాయెల్ చేసిన అటాక్స్. ఇరాన్ చేస్తోంది ఏంటంటే పక్కనున్న గల్ఫ్ దేశాల మీద ఒక డ్రోన్ పంపించడమో ఓ దాడి చేయడమో చేసి సంతృప్తి పడిపోతుంది. మేము సాధించామని చంకలు గుద్దుకుంటోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని ఏదో చేసేసామంది, ఏమీ కాలేదు, దర్జాగా వచ్చి టీ తాగుతా అందరితో భోంచేస్తా కనబడతా, మరి టీ కోసం చచ్చిపోయానరా బాబు అని చెప్పుకొచ్చి జోకులేస్తున్నాడు. అదే సందర్భంలో ఇరాన్లో కొమైనీని ఇంతవరకు చూపించలేకపోతున్నారు. అట్లాగే బషీర్ సైన్యం ఐఆర్జీసీ చీఫ్ అందరూ 1 by 1 పోతున్నారు. ఇప్పుడు తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఎగిరిపోయాడు. ఓవరాల్ గా ఇరాన్కి సంబంధించినటువంటి కుబుసాలు కదిల్చేస్తోంది ఇజ్రాయెల్. ఇది ఎప్పటిదాకా అంటే యుద్ధం ముగిసేదాకా.